Jai Gurudev. So first of all, request everybody to put their videos on, or I would switch off my video and talk. Choice is yours. Okay. Looks better now. Telugu, English, Hindi. ఏదైనా పర్వాలేదు సార్, తెలుగు ఇంకా బెటర్. మీకోసం అంటున్నారు, మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారా? అదే సార్, అందరి గురించి. కాదు కాదు, తెలుగు అంటే బెటర్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి? ఇక్కడ లెట్ హిమ్ ఆన్సర్. తెలుగు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ నేమ్స్ చూస్తే మాత్రం 80% తెలుగు పేర్లనే కనబడ్డాయి మేడం. అండ్ లేడీస్ కూడా ఎక్కువ ఉన్నారు. అండ్ తెలుగు అయితే ఎక్కువ వరకు అర్థం చేసుకునే అవకాశం ఉంటదేమో అని అనిపించింది. ఓహో, ఇంగ్లీష్ లో అర్థం చేసుకోరా? చేసుకోరని అన్నాను నేను, బట్ దేర్ ఇస్ మోర్ స్కోప్ అని చెప్పాను అంతే. ఓకే, సో వాట్ ఈస్ దిస్ కాల్డ్? మాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ థియరం అంటారు. అంటే మీరు చెప్పింది మాక్సిమం మందికి రీచ్ కావడానికి. అది మీరు ఊహించుకుంటున్నారా, నిజమా అది? నేను అంటే ఊహించుకోవడం లేదు, చాలా సిచ్యువేషన్స్ లో చూసిన దాని మీకు చెప్తున్నాను. ఆ పాత ఎక్స్పీరియన్స్ ని మీకు అది కొరిలేట్ చేశాను. పాత ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ లో అది మళ్ళీ అలాగే అవుతుందని ఏం ప్రాబబిలిటీ ఉంటుంది? అంటే కొంత ఎక్కువ అయ్యే ఎక్కువనే ఉంటది ప్రాబబిలిటీ. సో మీరు కొత్తదనానికి ఓపెన్ గా లేరు. అవునా? మేబీ అది కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ పాత ఎక్స్పీరియన్సెస్ తోనే మనం స్టార్ట్ చేస్తాం కదా స్వామి. కరెక్ట్. సో మనం సహజంగా జీవితం చూస్తే వి ఆల్ లివ్ త్రూ అవర్ ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ पैटर्न्स. అవును అవునా? అవును. नेहा जी, आपको समझ में आ रही है? हाँ हाँ, समझ में आ रहा है ना? या तेलुगु समझ में आता है आपको? हिंदी, इंग्लिश, तेलुगु या ओके, ठीक है, तो पूरा खिचड़ी करके बोलेंगे फिर. तो जिसको हिंदी आ रहा है हिंदी में समझो, जिसको तेलुगु में आ रहा है तेलुगु में समझो, जिसको इंग्लिश में चाहिए इंग्लिश में समझो, मगर कुछ तो समझो. Okay, so any questions before we start? Because questions make the session interesting. Otherwise it will just be a monologue. నేను ఏదో ప్రిపేర్ చేసి మాట్లాడడం వెళ్ళిపోవడం, मैं कुछ ऐसे बात करूंगा निकल जाऊंगा, किसी को कोई फायदा नहीं होगा. अगर आपको फायदा चाहिए तो आपको कोई प्रश्न है तो वो प्रश्न से स्टार्ट करेंगे. జై గురుదేవ్ సార్. జై గురుదేవ్. చెప్పండి చింతయ్య గారు. అదేం లేదు సార్, ఇప్పుడు తెలుగు అంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నాం కాబట్టి తెలుగు కోరుకోవడం అయితే తప్పలేదు కదా అని మా అభిప్రాయం సార్. అది ప్రశ్న కాదు, అభిప్రాయం. అభిప్రాయం అంటే నేను అడిగింది ప్రశ్న ఉందని అడిగాను. మేము తెలుగులో కావాలనేదే మా ప్రశ్న సార్. మీరు అడగొచ్చు 100, నేను ఏం చెప్పాలో నేను చూస్ చేసుకోవచ్చు. అదే మాకు అర్థం కాకపోతే దాని ఫలితం ఉండదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళకి ఏదో సినిమా చూపించినట్టు అవుతుంది. మీరు చెప్పింది మాకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ లాస్ట్ లో డిసైడ్ చేద్దాం అర్థం అవుతుందో లేదో. ఓకే. ఇప్పుడు మీ మైండ్ ఏ స్టేట్ లో ఉంది? వినే స్టేట్ లో ఉందా, ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉందా? వినే స్టేట్ లో ఉంది కాబట్టి తెలుసుకోవాలని ఉత్సాహంతో మేము కోరుకుంటుంది. మేము చెప్పకండి, మీ గురించి మాట్లాడండి. నేను చెప్పండి నాకు. ఎందుకంటే చూడండి, మేము అనేటప్పుడు చాలా మంది మీతోని how many of you agree with him, how many of you disagree with him? It's personal choice, right? మెసేజ్ చేస్తే తెలుస్తుంది ఒకసారి ఎంత మందికి తెలుగు కావాలనేది. ఇప్పుడు ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లోనే 1 hour అయిపోతుంది సెషన్.
మనసు హృదయంతో విండేవాడికి ఏ భాష అయినా అర్థమైపోతుంది. So tell me what question you have, then we'll go ahead. I don't want any teachers to ask questions. I want someone new to ask. There are many people who I know only have come to the session. There's no point actually. See, teachers, when you come to the session, you should bring 4 or 5 of your participants. What is the point of you people attending the session again and again? Isn't it? టీచర్స్ కూడా వచ్చేటప్పుడు 4 కొత్తోళ్ళి, ఓహో గోపి గారు ఎలా చెప్తారు చూద్దామని వచ్చారా? నమస్తే సార్, నా పేరు సాయి కృష్ణ. చెప్పండి సార్. అంటే క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇవాళే జాయిన్ అవుతున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ అ ఫాలో అప్ సెషన్ ఫర్ ఎనీ ప్రీవియస్ సెషన్. No, it's just a general session. Have you done the art of living? Yes sir, I have done the Sudarshan Kriya program. Very nice, very nice. I am not able to see you. Is your video on? Yes sir, I've just okay. Actually నేను వర్క్ లో కూడా ఉన్నాను, షిఫ్ట్ లో ఉన్నాను, బట్ No స్టిల్ problem. వాంటెడ్ టు జాయిన్. చెప్పండి సాయి. క్వశ్చన్ అంటూ ఏం లేదు సార్. ఐ జస్ట్ వుడ్ లైక్ టు నో మోర్ అండ్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్, బట్ డ్యూ టు మై షిఫ్ట్స్ ఐ యామ్ అనేబుల్ టు చాలా అటెండ్ అవ్వాలి ఉంటుంది. వినోద్ గారు చెప్పారు ఈ లయన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది అని, బట్ ఐ కుడెంట్, ఐ విల్ లీవ్. బట్ వెరీ గుడ్, ట్రైంగ్ టు గుడ్ మేక్ ఇట్. క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆల్సో. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ మెజారిటీ ఆఫ్ పీపుల్. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. జీవితంలో నచ్చింది చేద్దాం అనుకుంటారు, దానికి సమయం ఉండదు, దానికి మనసులో చోటు ఉండదు, ఎప్పుడు అడిగినా పెద్ద నో ఉంటుంది ఆన్సర్. am I right? Many people have this problem. Yeah. Okay. What? The situations అట్లా కలిసి అలా అవుతున్నాయి సార్. అంటే లీవ్ తీసుకోలేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ప్రోగ్రామ్ అట్లా. It is all in our hands, Sai. That much I can tell you. Because when way back in 2007, నాకు similar situation అయింది. I faced the same situation where I was told by one of the teachers, there is an amazing DSN teacher coming, you go and do the session with him. And you won't believe, last week ముందు మొత్తం లీవ్ లో ఉన్నాను, సిక్ లీవ్ లో ఉన్నాను. I had some stomach issues, stomach poisoning అయింది, మొత్తం లీవ్ లో ఉన్నాను. మళ్ళీ 4 రోజులు లీవ్ చేస్తే సంపాదిస్తారు నన్ను ఆఫీస్లో అని. నేను ఏం చేస్తానంటే లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. మా బాస్కి మెసేజ్ పెట్టాను, సఫరింగ్ విత్ స్టమక్ ప్రాబ్లం, విల్ గెట్ బ్యాక్ ఆన్ మండే అని పెట్టేసి ఫోన్ ఆఫ్ పడేశాను. మండే జాబ్ నుంచి తీసేస్తారా, తీసేనివ్వండి, ఏం చేసుకుంటారో చేసుకొనివ్వండి అని వదిలేసి సెషన్కి వెళ్ళాను. దిస్ ఇస్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ లైస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. బికాస్ ఫర్ మీ వాట్ వాజ్ ఇంపార్టెంట్ ఇస్ మీ. అర్థమవుతుందా? వాట్ వాజ్ ఇంపార్టెంట్ వాజ్ మీ. ఆల్వేస్ లైఫ్ లో 2 choices will be there. What is a part of your life and what is life? Part of a life is your job, your friends, your టైం పాస్, ఇదంతా చిన్న చిన్న బిట్స్ అన్నమాట. బట్ ఈ బిట్స్ కి ఎవరు ఇంపార్టెంట్? నువ్వే సెట్ కాకుంటే అన్ని అప్సెట్. సో ఆ సెట్ అవడానికి నేను వెళ్ళాను. 3.5 days I took a risk. I said, let's see what will happen. చూస్ చేద్దామని వెళ్ళాను. I finished the program. I enjoyed the program thoroughly. Lot of shift happened in my system. And Monday రోజు ఆఫీస్కి వెళ్ళాను నేను. మార్నింగ్ షిఫ్ట్ నాది. I was working in a call center. I was leading a team. సో నా మేనేజర్ నేను ఎంటర్ అవుతూనే వచ్చాడు, నా పైన చెయ్యేశాడు. హౌ ఆర్ యూ మ్యాన్, ఆర్ యూ ఓకే నౌ అన్నాడు. యువర్ టీమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు. అంతే, ఏమీ కాలేదు. సో మోస్ట్ ఆఫ్ ది అజంప్షన్స్, గురుగారు కూడా చెప్పారు, 90% ఆఫ్ వాట్ ఎవర్ యూ అజ్యూమ్ ఇన్ యువర్ మైండ్, నీ మనసులో నువ్వు వికల్పం తీసుకుంటావు కదా, ఇది జరగకపోతుంది, అది అయిపోతుంది, నా కంపెనీ మూసిపోతుంది, నేను ఉండకపోతే, ఆల్ దిస్ వి థింక్, నథింగ్ విల్ హ్యాపెన్. 90% to 95% is just a mental makeup. అర్థమవుతుందా? ఇట్స్ అ మెంటల్ మేకప్. That's all. The rest is your choice. And when you make a choice, I have done many choices which normal people just అనుకుంటారు వీడు పిచ్చోడని. అట్లా చాలా చాయిసెస్ చేసుకున్నాను లైఫ్లో. జాబ్ వదిలేయడము, ఫ్యామిలీతో ఉండేటప్పుడు వదిలేయడం. బట్ నాకు కొన్ని సంవత్సరాల వెనక ఏమి అర్థమైందంటే, గురుదేవ్ ఏం చేశారంటే, నా మనసులో ఐ హ్యాడ్ ఫియర్ ఆఫ్ మనీ,
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జాబ్ లేకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఫస్ట్ ఫియర్. సెకండ్ ఫియర్, ఫ్యామిలీ ఎలా గడుపుతాము, పాలు ప్యాకెట్ ఎక్కడ వస్తుంది, ఈ చిన్న చిన్నవే మనకంతా. ఎస్ ఆర్ నో, ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ అప్పర్ వీ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. హూ విల్ పే ద ఈఎంఐ, ఆల్ దిస్ స్టఫ్ వాస్ ఇన్ మై మైండ్ ఆల్సో. నా మనసులో కూడా అలాగే జరుగుతుంది. దెన్ ఐ డిసైడెడ్, ఇలా జాబ్స్ వెళ్తూ వెళ్తూ వన్ డే సడన్లీ నా చేతిలో ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ వచ్చాడు, ఏంటి ఏ గోపి నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదురా, జాబ్ కూడా లేదు, ఏం చేయాలంటే ఒక పని చేయి, ఇన్సూరెన్స్ చేయమన్నాడు, ఎల్ఐసి. నాకు ఎల్ఐసికి సంబంధమే లేదండి. దట్ గై కేమ్ అండ్ ఈ టోల్డ్, దట్ టైమ్ వన్ హైఫై పాలసీ నడుస్తుంది, మనీ ప్లస్ అని. నన్ను ఏజెన్సీ చేపించేసుకొని, యూ వాంట్ బిలీవ్, ఐ స్టార్టెడ్ డూయింగ్. ఐ నెవర్ ర్యాన్ అరౌండ్ మనీ ఈవెన్ ఫర్ ఎల్ఐసి. నెలకి ఒక పాలసీ చేసేవాడిని, పెద్ద పాలసీ చేసేవాడిని. దాని నుంచి 30,000 నాకు ఖచ్చితంగా 30,000 నా అకౌంట్లో పడేది. అదేంటి వాట్ యు సే, అది ఏమంటారండి, Incentive. కమిషన్. ఓకే, లైక్ దట్ ఫర్ 1 year I did that. I didn't have a job, I survived. Okay, then after that I got into recruitment. One friend of mine offered me a job saying, why don't you do recruitment with me? He was paying me 12,000 rupees. I was getting 25,000 outside. He offered me just because I didn't have my job, my own colleague. నేను ఫస్ట్ డేనే నాకు ఒక బందగాడిని రిక్రూట్ చేసి ఇచ్చాను. ఐ రిక్రూటెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. హీ వాంటెడ్ ఎ రిక్వైర్మెంట్. 1 day 24 hours లో రిక్రూట్ చేసి ఇచ్చాను. దెన్ నా థాట్ వచ్చింది, ఈయన కోసం నేను ఎందుకు చేసుకోవాలి, నేనే సొంతంగా చేసుకుంటే అయిపోతుందని నేను నా ప్రొపరేటర్షిప్ ఓపెన్ చేసుకొని, ఎప్పుడు చేయని పని ఇదంతా నా లైఫ్లో, బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని. దిస్ పార్ట్ ఆఫ్ మై స్టోరీ నాట్ మెనీ పీపుల్ ఈవెన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సర్కిల్స్ నో. ఐ డిడ్ రిక్రూట్మెంట్ ఫర్ 1.5 years. I had 6-7 companies who I knew the CEOs. I talked to them because of my previous in corporate. నాకు ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో, బట్ ఎవ్రీ మంత్ ఐ వుడ్ క్లోజ్ 1 or 2 deals. నాకు 15,000, 20,000, 30,000 వచ్చేది. అండ్ ఐ వుడ్ టేక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ బికాస్ టేకింగ్ కోర్సెస్ వాజ్ మై ప్యాషన్, చేంజింగ్ లైఫ్స్ వాజ్ మై ప్యాషన్. అండ్ ఐ డిడ్ దట్, ఐ డిడ్ దిస్ ఆల్సో. రెండు జరుపుతూ గురుదేవ్ ఒకసారి ఫుల్ టైం టీచర్ అయిపోమన్నాడు. యూ వాంట్ బిలీవ్, ఏ రోజు ఫుల్ టైం టీచర్ అయ్యాను ఇదంతా బంద్ అయిపోయింది. అప్పటి నుంచి ఎల్ఐసి దిక్కు చూడలేదు, రిక్రూట్మెంట్ దిక్కు. నౌ ఐఎమ్ బీయింగ్ టీచింగ్ కోర్సెస్ ఫర్ ద పాస్ట్ 20 years. Do you get it? What I'm trying to say, Sai? Yeah. So Yes, sir. sometimes breaking our comfort zone is very important in life. మన కంఫర్ట్ జోన్స్ ఉంటాయి కదా, నేను దీంట్లోనే ఉంటాను, ఇలాగే చేయగలుగుతాను, అది బ్రేక్ చేసి చూడాలి ఒకసారి ఏమవుతుంది అని. ఏమి కాదు, యాక్చువల్లీ 10 more doors will open up actually. Sir, we are stuck in purely all different kinds of EMIs, sir. That's అది okay. కళ్ళ ముందు ఎవిడెంట్ కనిపిస్తుంది ఏమవుతుంది అనేది. ఐ డోంట్ నో. సో అది ఈఎంఐలు కూడా మనం ఎందుకు చేసుకోవాలి ఆలోచించండి. చాలా వరకు అవసరం లేని ఈఎంఐస్ ఉంటాయి మనం. I was reading a survey that 90% of articles which we buy online on the spur of the moment, అది వాడమంట, ఎక్కడ మూలలో పడి ఉంటుందంట ఇంట్లో. మెనీ ఆర్టికల్స్ మన ఇంట్లో చూసుకోండి, ఏ మూలలో, కిచెన్ లో, ఎక్కడెక్కడో డ్రాయర్ ఓపెన్ చేస్తూ అప్పుడు కొన్నాను అలాగే పడుంది. అవునా కదా? అంతా యూస్లెస్ లేవు కానీ బేసిక్ ఏమంటారు. డోంట్ వరీ సాయి. వాట్ ఆర్ యు బై ఎడ్యుకేషన్? By education, I'm an engineer, sir. By profession, I'm a software engineer. Very good. 4 days will not hamper your life. That much I can guarantee. Definitely. That much I can tell to you. You can always fall sick. I fell sick. Emergency can come. California lo జరిగింది కదా ఇప్పుడు. We are all watching on TV, right? California, did anybody think it will happen? The richest of the richest people on planet Earth, houses have been wiped out. And today Melbourne lo 3 months rain half an hour lo padindanta. Melbourne city మొత్తం flooded. చూసారా మీరు వీడియోస్? లేటెస్ట్ ఇది. మెల్బోర్న్ లో half an hour లో మొత్తం రోడ్లు నిండిపోయినాయి. ఆర్ యు గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? అర్థమవుతుందా? ద మైండ్ హ్యాస్ టు బి డైనమిక్. గురుగారు వన్స్ హీ వాస్ మెన్షనింగ్ ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అని అంటాం కదా కోర్సుల్లో. వి ఆల్వేస్ సే ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఈ క్షణం ఎలా ఉందో దాన్ని స్వీకరించండి. ఎస్, వి కీప్ టెలింగ్, రైట్? సో గురుగారు ఒక స్టోరీ చెప్పారు దానికి. Many years back, ఉగాండాలో
there was a very rich couple. All African countries మీరు వెళ్తే you will find lot of rich Indians. అప్పుడు స్లేవ్ గా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. అండ్ దే ఆల్ టర్న్ అవుట్ టు బి బిజినెస్ మెన్. పెద్ద పెద్ద బిజినెసెస్ ఉన్నాయి చాలా ఇండియన్స్ కి అక్కడ. సో ఉగాండాలో దేర్ వాజ్ వన్ వెరీ రిచ్ కపుల్. దే హ్యాడ్ బిగ్ హౌస్, మల్టీ మిలియనర్స్, పెద్ద పెద్ద కార్స్ అన్ని ఉండే. అప్పుడు ఈడీ అమీన్ అని ఒక పెద్ద డిక్టేటర్ ఉండేవాడు ఇన్ ఉగాండా. దిస్ గాయ్ ఓవర్ నైట్ హీ త్రూ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓవర్ నైట్ పరిగెత్తుకొని వెళ్ళిపోలేకుండా చంపేస్తా ఉన్నాడు. వీళ్ళందరూ పరిగెత్తుకొని దే ఆల్ వెంట్ టు డిఫరెంట్ కంట్రీస్ లైక్ హాంకాంగ్, యూకే, యుఎస్ఏ, డిపెండింగ్ ఆన్ వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో దే ఆల్ మైగ్రేటెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్. గురుగారు వెన్ యూ వెంట్ టు యూకే ఫర్ అ సత్సంగ్, అక్కడ ఈ హస్బెండ్ వైఫ్ వచ్చారు. అండ్ గురుగారు చెప్పారంట, గురుదేవ్ టుడే వి అండర్స్టూడ్ వాట్ ప్రెసెంట్ మూమెంట్ ఈస్ అన్నారంట. ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ఇన్నోవేటిబుల్ అన్నాం కదా, నాకు ఇవాళ అర్థమైంది అన్నారు. ఏమైందంటే చెప్పారు, ఇట్లా యుగాండాలో మిలియన్స్ ఉండి మాకు రాత్రి సూట్ కేస్ పట్టుకొని మేము ప్లేన్ ఎక్కేసి జస్ట్ వి రాన్ అవే ఫ్రమ్ దట్ కంట్రీ లీవింగ్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్, అవర్ మర్సిడీస్ బెన్స్, రాల్స్ రాయ్స్ అన్ని వదిలేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయాం ప్రాణభయంతో. అండ్ టుడే వీఆర్ సెల్లింగ్ హాట్ డాగ్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ లండన్ అని చెప్తున్నాడు. సో లైఫ్ కెన్ త్రో ఎనీ ఛాలెంజ్. What is important is how dynamic in your mind in accepting that challenge and acting upon it at that moment. And that is what Gurudev's programs give. ఈ డిఎస్ఎల్ అంటే చాలా మంది ఏవో ఏం చేస్తామండి ఇదంతా ఏమి కాదండి. ఇట్ ఈస్ అ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్, కర్మ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ అండి. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ కర్మ. కర్మ is what your actions. Your actions are all repeated actions of your mind. The mind is a set up mind, and that's why it get upset also. You remove the setup and be more open, there is no upset. Are you getting what I'm saying? Making sense? You want things to function in a particular way lo function kavali. You want things to happen in a particular way. You want people to speak in a particular way. You want things to behave in a particular way. I will not behave like that. I will shock you. Are you willing to accept? Then you are dynamic. అర్థమవుతుందా? నేను నీ మాట ఎందుకు వినాలి? నేను కించపరుస్తాను నిన్ను. నువ్వు అక్కడ కూడా నిల్చుంటావా? అప్పుడు నువ్వు ధైర్యవంతుడు. Then you are like a soldier standing there. Then you have the capacity to take criticism. You have the capacity to handle things in your life. Otherwise, what will happen? Small things. Oh, I don't want. I will run away from here. అర్థమవుతుందా? Are you making sense what I'm saying? Yes. So fear is in the mind. Why fear is in the mind? Because we don't handle our mind properly. Mana manasini mana handle cheyadledu. We are not understanding our own mind. Mana manas enti? It is made up of intellect, memory, ego. Avuna? It is made up of three things. What is it? Intellect, memory, ego. Buddhi, జ్ఞాపక శక్తి, ఇంకా అహం. అవునా? క్లియర్? వెరీ గుడ్. సో ఇంటెలెక్ట్ ఏం చేస్తుంది? జడ్జ్ చేస్తుంది. కరెక్టా కాదా, కరెక్టా కాదా, కరెక్టా కాదా, దాని పని అంతే. ఎక్కువనా తక్కువనా, వాడు గుడ్డా బ్యాడా, ఇదంతా పని చేసేది ఇంటెలెక్ట్. మెమరీ ఏం చేస్తుంది? మీరు ఇంటెలెక్ట్ తోని డిసైడ్ చేసింది అది మెమరీలో వెళ్ళి రికార్డ్ అయిపోతుంది. డిడ్ యు గెట్ ఇట్? ఆ మెమరీలో ఏమైతుంది? ఈగో చెప్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ అని. ఈగో గట్టిగా పట్టేసుకుంటుంది. Did you get what I'm saying? The intellect has some experiences in the world, so it judges, it takes yes, no, right, wrong, black, white, red, green, whatever. Okay, then it forms a mind, it forms an opinion cheskuntundi. That gets stuck in the memory because everything gets recorded in the memory. And you know what is memory in Jyotish? Who is beside Yama? Shani. Your memory is Chitragupta. Do you know that? There is no Chitragupta in space. Your own memory records everything, whatever you do in your life, and he is only Chitragupta. Amazing, no? There is no Yama Chitragupta anywhere in the sky. कहीं भी नहीं है. चित्रगुप्त आपका खुद का जो स्मृति है, मेमोरी है, वो रिकॉर्ड करता है हर चीज. आप जो भी डिसीजन लेते हैं, नहीं लेते हैं, डरते हैं, नहीं करते हैं, करते हैं,
రాగ్ద్వేష్, మనం ఇష్టం అన్ని రికార్డ్ అయిపోతాయండి. మళ్ళీ దాంట్లో మీ సొంతతనం, ఓనర్షిప్ వస్తుంది. నాది, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగ చేస్తాను, నువ్వు తెలుగులో మాట్లాడు, ఇదంతా ఓనర్షిప్ నుంచి వస్తుంది. డిడ్ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ? మేకింగ్ సెన్స్? I went to a country called Kyrgyzstan, and if I had told them I know only Telugu, I will tell the class in Telugu, what would have happened? They would have told me, get out. I learned Russian. I made an attempt to learn Russian. At least keywords. అన్ని నేర్చుకోలేము. కీవర్డ్స్ ఎట్లా అంటే దగ్గర రండి, దగ్గర వచ్చి కూర్చోండి, పబ్లిష్ బాల్షోయ్ 2 సార్లు విన్నాను. ఓహో ఇదేనా, సరే. మళ్ళీ ప్రాణాయామం, డోక్ వి డోక్ ఇన్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్, ఇది పట్టుకోవాలి. I got it, finished. The next 4th course I was speaking, they were all so happy. Oh, this teacher learned Russian. Immediate connection. Why did it happen? Because my mind is open. Are you getting what I'm saying? Yeah. And to get into that, you will have to go through suffering. Yeah, suffering. Suffering is not, suffering will happen. Why? Because you have a fixed identity, fixed programming. ఆ బ్రేక్ అవుతేనే, ఆ బ్రేక్ అయ్యేటప్పుడు సఫరింగ్ అవుతుంది. బట్ ఒక్కసారి కొత్త డైమెన్షన్ లో సెట్ అయిపోతారు అనుకోండి, అప్పుడు కొత్తదనం తెలుస్తుంది. బట్ ఆ చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఫ్రమ్ వేర్ యూ డిటాచ్ యువర్ సెల్ఫ్, దాట్ స్పేస్ ఇస్ ద సఫరింగ్, బికాస్ యు ఆర్ లీవింగ్ known and going into unknown territory. But unknown is where growth happens, not in the known. If I had stayed in Malkajgiri, నేను మల్కాజ్గిరిలో ఉంటాను, ఆర్ట్ ఆఫ్ లింక్ కోర్స్ ఇక్కడే చెప్తూ ఉంటే, I would have I have friends now all over the world. How? Because I let my mind, I said let's go wherever, చూద్దాం ఏమవుతుంది, మహా అంటే ఏమవుతుంది, జరగదు అంతే కదా. అటువంటి ఒక ఉద్దేశం వెళ్తే కొద్ది ఓపెన్ అవుతూ ఉన్నాయి డోర్స్. నా తెలుగు మదర్ టంగ్ నా తెలుగు కానే కాదు, బట్ ఐ హావ్ టాట్ మాక్సిమం కోర్సెస్ ఇన్ తెలుగు. మై మదర్ టంగ్ ఇస్ Tamil. And recently I went to Chennai. One teacher called me by chance. ఆయన ఏదో డిఎస్ఎన్ he could not take. He said, గోపీజీ మీరు వచ్చి తీసుకుంటారంటే వస్తాను. నాకు భయం, ఎందుకంటే నాకు టామిల్లో కోర్స్ తీసుకోవడం రాదు. ఎందుకంటే ఇంట్లో మాట్లాడే టామిల్ వేరే, అండ్ చెన్నై టామిల్ ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ యూ వోంట్ బిలీవ్, I managed it for 3.5 days. And the participant said, your Tamil is good. Are you getting what I'm saying? So when you go with the yes mind, a mind, yes mind. Gurudev says, yes means peace. Yes means peace. No means conflict. The moment mind says no, conflict will start. Are you getting, making sense? Ardhamautunda? Yes? Yeah. So the moment you say yes, you will find ways how to do it. The moment you say no, you have blocked yourself. akade रोक लिया, रास्ता सब बंद, खत्म. फिर क्या करोगे? फिर ब्लेमिंग स्टार्ट होगा, इसके वजह से नहीं हुआ, that person didn't allow me, this person didn't do this to me. Have you seen your mind? It will point fingers at others. Blaming game starts. Very, very important to wake up. Today, Gurudev in satsang, somebody asked Gurudev, these California fires are happening. So it is very painful to see so many people homeless. More than 200,000 people are homeless. You know what Gurudev said? He said, yeah, it is very bad and sad. But he said one thing. He said, life is a constant change. Life is a constant, it will change. It is like that. And people who are stuck too much in material, thinking only material is everything, money, house, this, that, they think everything. Now, one night everything burnt, gone, finish. What stood where they had swimming pools, where there are big parties just last week, this week there is only ashes. If a person is wise, he will see through the game and see there is nothing at all times. And one who is stupid will invest in the things which is anyway going to disappear. Did you get it?
I'm not saying you should not invest. Invest as much as required. ఎంత అవసరమో అంత చేయండి. Rest of the time fine, because there is no greater thing than you on this planet. అర్థం చేసుకోండి. మీలాంటి అద్భుతమైన మనిషి ఈ ప్రకృతిలో లేడు. And you have to give time. I also worked and took courses. I did so many things, but every way I would find some time. The mind you manage well, you can handle your time well, you can handle people well, you can handle situations well. If you don't handle your mind, you cannot handle any of these things. మనసుని మనం ఎంత అద్భుతంగా మనం హ్యాండిల్ చేసుకుంటామో అప్పుడు అన్ని హ్యాండిల్ చేసుకునే సమత కెపాసిటీ వస్తుంది మనకి. అండ్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మనం చేసుకునే ప్రాక్టీసెస్, సుదర్శన్ క్రియ, పద్మ సాధన, మెడిటేషన్, సో మెనీ థింగ్స్ గురుదేవ్ హెస్ గివెన్. చేసే కొద్ది ఏమవుతుంది, మన పాత్రత ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, మన మనసు విస్తరిస్తుంది. అండ్ ది అబిలిటీ టు ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ ఈస్ వెరీ పవర్ఫుల్. But we don't give time to that. We give time to what will anyway come and go. Today I'm saying, if I was working in corporate, if I was working in a corporate, I would have made nothing less than 2-3 lakhs per month. My capacity నాకు తెలుసు. ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో I'm making 10% of it. Oh, you must be thinking this guy must be making a lot of money. No, I make 10% of. So roughly I've given you an idea of how much money I get in a month. Are you getting what I'm saying? Do you think it is good money for today? Do I appear sad? Not at all. Do I appear unenthusiastic? No. No. Because I understood one thing. If you manage your money well, even in 30,000, you can do everything. If you don't manage, even if you have 3 lakhs, you cannot manage. That is a skill, yukti, and that will come when you handle the mind. Got it? Yes, no? Are you all Yes. inspired now? Yes, no? Kuch to bolo. It all happens. Ups and downs, part of living. It will continue. Tomorrow it will come. Something will hit us. Right now, my mother is not well. She's going through some health issues. Now, if I keep that in the mind and say, Pranay, no, Pranay, I will not come. It's only 45 or 1 hour I'm going to spend with you. I have put my mind, okay, this 1 hour I'll dedicate. I told my wife and kid, you take care of her. Are you getting what I'm saying? It's all how we manage our things. Today, one person, I don't know, from yesterday, some person called me from one of our teachers I called. She was speaking to one candidate for DSN coming from Miyapur. So that guy was reluctant. ఎందుకంటే చాలా దూరం అండి, ఎలా వస్తాము and all that. So I asked him one question. మీరు ఏం చేస్తారో I asked. He said IT. I said tomorrow. And he said I have a small baby. So I said tomorrow, if you get an offer in US and you have to go alone for 6 months, what will you do? I asked. Will you think about your baby or will you go? I asked him. He laughed. I got my answer. So for him, priority is not him. Priority is something which he will get. And that run will never stop, I'm telling you. The best compliment I got from my ex-colleague is, she told me once, all of us are still in the rat race. You are the only rat who stopped running, she said. I'm very proud of myself. I have no regrets. I'm not telling you to leave your job. No. But take those 3.5 days time and come and sit. Just see on Sunday how you feel. You will feel like a weight. Lot of things will disappear. I'm not saying once I myself, I repeated DSN 10 times. 10 saal chesanandi nenu. Every time teacher would come, I would go and sit. Right from carpet सुबह डालना, रात में carpet निकालने तक मैं रहता था उधर. और टीचर में इतना कॉन्फिडेंस आ गया कि शाम का सेशन मेरे को देके चले जाते थे. सुबह का सेशन हो लेते थे, शाम में मेरे को क्या लेना है बोल के निकल जाते थे. Sir, when is the next session, the DSN? Will you join? Definitely. 23rd. 23rd this month.
Yes. Fine. 23rd evening. So only Friday you have to take leave. Saturday, Sunday is holiday anyway. I mean, I will be working on Saturday, Sundays. Monday, Tuesday is off for me. You tell them you'll work on Monday, Tuesday, Saturday, Sunday, you ask them to give off. Definitely. See, So it will all be like this is our mind calculation. 25, 26. Fine. Over. So, or anything, any other question? నమస్తే జై గురుదేవ్ గోపి గారు భారతి చెప్పండి ఇందిర గారు. ఇందిర కాదు, ఇందిర చెల్లెలు భారతి. భారతి గారు చెప్పండి. నేను ఎన్నో చేయాలనుకున్నాను, ఏమీ చేయలేకపోయాను. మీ ఏజ్ ఓకే అండి. ఇట్స్ నాట్ ఓకే, లెట్ మీ టెల్ యూ. నేను రిటైర్ అవ్వక ముందు గురుదేవ్ గారు 2010 ప్రాంతంలో ఒకసారి వచ్చారు. అక్కడ రాజ్భవన్ రోడ్ లో పిట్టి భవన్ లో వచ్చారు. అప్పుడు నేను ఆయన దగ్గర వెళ్ళి చెప్పాను, నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్ అవుతున్నాను, నాకు కొంచెం దిశానిర్దేశం చేయండి అని చెప్పాను. అప్పటికే నేను చాలా కోర్సులు, అడ్వాన్స్ కోర్సులు చేశాను. డిఎస్ఎన్ కూడా నేను 2 సార్లు చేశాను వినోద్ మీనన్ తోటి. ఆయన తల ఊపారు, తర్వాత ఏం చెప్పలేదు. ఇంకా నా టైం అయిపోయింది, నేను లేచి వచ్చేసాను. ఆ తరువాత నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అక్కడ మీరు అప్లై చేశారు. ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. బికాస్ నాకు ఆపర్చునిటీ, నాకు ఏం చేయాలి అనేది తెలియను లేదు. ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ ది టైం నేనేమయ్యానంటే, నేను కూడా వయసు పెరుగుతూ ఉండే కొద్దీ అసమానం ఏదో హెల్త్ ఇష్యూస్ రావటం అలా అయిపోయింది. సో అల్టిమేట్లీ ఇట్ లెఫ్ట్ మీ ఇన్ సచ్ ఏ స్టేట్ దట్ నేనేమి చేయలేకపోయాను అనే ఫీలింగ్ అయితే నాకు బాగా లోపల వచ్చేసింది. డోంట్ వరీ. మీరు క్రియ చేస్తున్నారా డైలీ? అది ఈ మధ్య చేయట్లేదు. డజంట్ మ్యాటర్. డైలీ ఓం నమః శివ చాంటింగ్ చేసేసి యూ జస్ట్ బ్లెస్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గురుగారు చెప్తారు, ద బిగ్గెస్ట్ సేవ ఈస్ people who are not able to do seva, sit and bless everybody. That sarve jana sukhino bhavantu, do it every day. That is the biggest seva. మీ వైబ్రేషన్స్ కూడా వెళ్తాయి అందరి దగ్గర. ఓకే, సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేవా ఓన్లీ. గురుగారు మిమ్మల్ని ఎవరో చేస్తున్నారు, ఎవరో చేయట్లేదు ఆ లెక్క పెట్టారు గురుగారు. వాడు 1000 కోర్సు తీసుకున్నాడు అంటే వాడు పెద్దోడు కాదు, కోర్సు తీసుకునేవాడు చిన్నవాడు కాదు. అట్లా గురుజీ దగ్గర ఏం లెక్కలు ఉండవు అట్లా. ఓకే, సో డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్ఫ్లిక్ట్. Gurudev is like air. For him, what matters is your smile. What matters is you recognizing your divinity. మీ దైవత్వాన్ని తెలుసుకోవడమే ఆయన లక్ష్యం అంతే. He is not interested whether you have done 10,000 people, you have done a river regeneration. See, it is all our భావం, మన భావం మనం గురుగారి కోసం చేస్తున్నాం. And he is giving us opportunity to help mankind. That's all. So మీ లెవెల్లో మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ప్రే అండ్ బ్లెస్ ఎవ్రీబడి. ఇప్పుడు కాలిఫోర్నియాలో అంత అవుతుంది, బ్లెస్ ఎవ్రీబడి. దట్ త్వరలో ఆ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్. టుడే ఈవినింగ్ అమేజింగ్ సత్సంగ్ లో గురుగారు, దేర్ వాజ్ ఎ శివ సాంగ్ హ్యాపెనింగ్. దెన్ సడన్లీ గురుదేవ్ టుక్ ద మైక్, యూజువల్లీ గోస్ ఆఫ్, టుక్ ద మైక్ అండ్ హీ స్టార్టెడ్ చాంటింగ్ గురు పూజ ఇన్ ద సత్సంగ్. అండ్ దెన్ హీ స్టార్ట్ ఫర్ 10 minutes. I think whether he prayed for California, I have no idea, but I am sure that ఏదో పెద్ద షిఫ్ట్ జరగబోతుంది. అర్థమవుతుందా? సో మనకి గురుగారే ప్రే చేస్తున్నారు, మీరు కూడా ప్రే చేయండి. దట్స్ ఆల్. డోంట్ వరీ అబౌట్, డోంట్ హావ్ కొంచెం ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఏమి దట్ ఇస్ ఆల్ అ మైండ్ గేమ్. మాసి సాటిస్ఫాక్షన్ ఇస్ అగైన్ అ మైండ్ గేమ్. సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ మనమే సృష్టించుకున్నాం, దాంట్లో మనమే చిక్కుకున్నాం. శబ్దోं के जंगल में तू क्यों फंसा है रे. Vikram Hazra sang that song, no? Shabdon ke jangal mein tu kyun fasa hai re? Why are you caught up in few words of satisfaction, promotion? These are all words which we have created one world around it. And then if that does not happen, you feel very, very hurt. Drop everything. Drop the word also, satisfaction. Just be happy, content and blessed. That's all. Nothing else. Gurudev knows at your age you cannot do anything much. He also knows. You just be happy and bless people.
that itself is the biggest seva, like a mother bless the whole world. And okay, drop satisfaction, dissatisfaction, anta pakkak bettesandi. Doesn't matter. Okay. Thank you. Shailashri, మీరు ఏమైనా చెప్పాలా? హ్యాండ్ జై గురుదేవ్ గోపి మాస్టర్ గారు. వాట్ ఐ వాంటెడ్ టు నో ఇస్, ఇప్పుడు చాలా మోటివేషనల్ వర్క్ షాప్స్, స్పీచెస్ ఇవన్నీ వింటూ ఉంటాం కదా. few hours depending on your mental capacity and strength. But ఇప్పుడు నేను అడగాలి ఏమని అనుకుంటానంటే, ఇట్లాంటి వర్క్ షాప్స్ కి డిఎస్ఎన్ కి ఉన్న తేడాన్ని మీరు వివరిస్తే ఐ థింక్ విల్ బి వెరీ హ్యాపీ టు నో దట్. సెకండ్ క్వశ్చన్ ఇస్ సార్, అంటే ఇప్పుడు సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ గా చేసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు క్రియా చేయడం వల్ల బహుశా అటువంటి కెపాసిటీ వస్తుందేమో. సో should you do something consciously? Should you make some changes, or with the help of doing a course like DSN something happens unconsciously also? So ఇది కొంచెం explain చేస్తే I'll be very thankful to you, sir. Okay, very good question. Life is a combination of convenience and commitment. Life is a combination of convenience and commitment. కన్వీనియన్స్ అంటే ఏంటి? మనం ఇష్టమైనది చేయడం. వాట్ ఐ లైక్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ విల్ డూ. ఓకే. కమిట్మెంట్ ఈస్ డూయింగ్ వాట్ యూ డోంట్ లైక్, స్ట్రెచింగ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ గోయింగ్ బియాండ్ యువర్ మైండ్. Did you get it? Should I repeat? Yes sir. Yes sir, I got it. Yeah. So your conveniences, many of us live in our conveniences. Conveniences is, I want it to be like this, I want it to be like that, ఇది ఎలా ఉండాలి, ఇది అలా ఉండాలి, ఇది ఎలా జరగాలి, వీళ్ళు అలా మాట్లాడాలి, వీడు ఇలా మాట్లాడాలి. ఇదంతా మనం ప్రోగ్రామ్ చేసుకుని పెట్టుకున్నాం. అది ఎలా అప్పుడు జరగదో అప్పుడు ఏమవుతుంది? మనం ఒక బౌండరీని హిట్ చేస్తాం. బౌండరీ అంటే ఏంటి? మెంటల్ బౌండరీ. మెంటల్ బౌండరీ అంటే ఏంటి? వాడు నేను చెప్పినట్టు ప్రవర్తించట్లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు, when all this is happening, you are hitting a mental boundary. So what is happening? Because of that you suffer, you blame, you don't take responsibility for your own emotions and mind. Making sense? You don't take responsibility for your own emotions. You start blaming because of that person. ఇట్లా అయింది. ఇప్పుడు రేపు డిఎస్ఎన్ మేము ప్లాన్ చేసాము, రిక్వైర్డ్ నెంబర్ రాలేదనుకోండి, వాటిలో బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. నేను చెప్పాను అప్పుడే ఫోన్ చేయమని, మీరు చేయలేదు, వీడేమో ఇది చేశాడు, వీడేమో అటెన్షన్ వేరే చోట పెట్టుకున్నాడు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ ద వర్క్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో దట్ హ్యాపన్స్ వెన్ యువర్ మైండ్ ఈస్ ఇన్ కన్వీనియన్స్. Now commitment ante, for example, you have taken a bus journey from Hyderabad to Goa. Goa to Hyderabad bus journey is 14 hours journey. So dantlo kaal noppelestaya leda? Continuous sitting, one AC, okay, lot of things happen. So but you have to reach Goa, correct? Because akkada Goa lo you have friends waiting for party. Yes sir. సో అప్పుడు కన్వీనియన్స్ లో ఉంటారా, కమిట్మెంట్ లో ఉంటారా? కమిట్మెంట్. ఓకే. సో ఆ 14 hours జర్నీలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ? టెల్ మీ. I think it is definitely conscious, because you I think it's conscious only sir. Reason in చెప్పలేను కానీ కాన్షియస్ అనుకుంటా. అన్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ మీ మైండ్ స్ట్రెచ్ అవుతుంది. ద మైండ్ విచ్ ఇస్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ 8 hours జర్నీ, నౌ 14 hours జర్నీకి స్ట్రెచ్ అయిపోయింది మైండ్. ఆ కాలు కూడా స్ట్రెచ్ చేసుకోలేక 14 hours. సో మీ మైండ్ బాడీకి ఏమర్థమవుతుంది? ఓ నేను 14 hours కూడా స్ట్రెచ్ చేయగలుగుతాను అని ఒక డైమెన్షన్ క్రియేట్ అవుతుంది మీ మెమరీలో. అర్థమవుతుందా? నెక్స్ట్ టైం అదే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీ మైండ్ రెడీగా ఉంటది. ఓకే, ఇది ముందు కూడా జరిగింది, సో ఇట్స్ ఓకే విత్ మీ.
Are you getting what I'm saying? Yes, sir. Making అంటే sense? సార్ yes, sir. So Consciously, if when you become aware, it becomes conscious, but automatically it's already happening. For example, many people, happy situations are happening in their life right now. ఈ క్షణము సంతోషకరమైన విషయాలు జరుగుతున్న ఈ క్షణము ఊపిరి వెళ్తుంది వాళ్ళ ముక్కు నుంచి. అదే పెద్ద సంతోషమైన వార్త వాళ్ళకి, శుభవార్త. yes, Breath is going through your nose, so you are alive today, right? yes, sir. No, people don't want breath. I want money. Because they are not consciously aware of their own breath and mind. That is the problem. Yeah. The more you become aware of your breath, mind, body complex, the more you can act dynamically in the outside world. And that is what DSM course does to you. 3.5 days platform is created. 3.5 days, Gurudev has created many, processes where you introspect. మీరే స్వయంగా చూసుకుంటారు, అరే నేను ఎక్కడున్నాను, ఏం చేయగలుగుతానని మీకే ఒక అవగాహన ఎరుక కలుగుతుంది. You get an awareness, total awareness, and then you get into it. So this is what the whole DSN program is, and it is not once. You have to repeat it 2-3 times. Like advanced course, people go every 2-3 months. At least once in a year, repeat the DSN. Even I would say teachers should do the DSN once more. Yeah, why not? Yes, sir. I understand. I have repeated DSN after I became teacher, not before I became teacher. After I became teacher, I have repeated 8 times. I don't have mental makeup. Okay, the more mental makeup you have, the more suffering. Okay. The more free you become, the more you will embrace everything. Okay. Okay, sir. అర్థమవుతుందా? మెంటల్ మేకప్ ఇది ఇలా ఉండాలి, ఇలా ఎందుకు, ఆల్ దట్, దెన్ సఫరింగ్. Okay, let it happen. I am ready. That's all. Let it happen. I am ready. This dynamism, if you have now, then you will do whatever is required. We cannot. Okay, we are not here to save the world. We are here to do whatever is possible. Yes. That's all. Okay. If you go with this attitude, you will do whatever you can. Okay, so DSN is that platform which removes all these mental barriers. Mental barriers. Simple గా ఒక స్టోరీలో చెప్తాను. స్టోరీ చాలాసార్లు చెప్పాను, బట్ ఐ రిపీట్ ద స్టోరీ. ఒక రాజా దగ్గర ఇద్దరు 2 ఈగల్స్ ఇంకో రాజా గిఫ్ట్ గా ఇచ్చాడు, గద్ద. సో 1 eagle would fly in the air, another would just sit on the branch. So the Raja was worried, ఇది ఎందుకు ఎగరట్లేదు? ఇప్పుడు ఒక పక్షి అంటే ఎగరాలి కదా గాలిలో, దాని స్వభావం అది. ఇది ఎందుకు అలా కూర్చొని ఉందని ఆయన చాలా బాధపడతాడు. చాలా సార్లు చాలా రకరకాల మనుషులు వస్తారు, చాలా ప్రయోగాలు చేస్తారు, ఆ పక్షి అలాగే కూర్చుంటుంది. ఇట్ డజంట్ బచ్, ఇట్ సిట్స్ దేర్ ఓన్లీ. Then the small woodcutter son comes and he says, King, I will make the bird fly, you keep the gold coins, 100 gold coins gift అన్నావు కదా, పెట్టు అన్నాడు. ఎలా చేస్తావురా, ఇంతమంది చేస్తారు, నువ్వు ఎలా చేస్తావు అంటే, అది ఏ కొమ్మ పైన కూర్చొని ఉందో ఆ కొమ్మని కొట్టేస్తాడు. The moment the branch is cut, the bird had no option but to fly. Are you getting it? అలాగే మనం కూడా మన మైండ్ ని ఒక బ్రాంచ్ లాగా చేసుకొని రకరకాల బ్రాంచెస్ లో కూర్చొని ఉన్నాం మనం పక్షుల్లాగా. మన నిజ స్వభావము, మన ఓన్ కాన్ఫిడెన్స్ ఏమైనా మార్చగలుగుతుంది, అంత పవర్ ఉంది మనలో. రేపు కావాలంటే when another story I'll tell you. When I came back from Germany, I went to Germany in 2000 thinking I will stay back in Germany, create a life, because I knew German language. But nothing happened. మనం ఊహించుకునేది ఒకటి, జరిగేది ఒకటి. I came back as a pauper back to India. And you know how I survived for 1 year? By teaching German in Amirpet for 7,000 rupees. Yeah, my lessons are very hard. And that is why I speak. I don't motivate people. I inspire people to come forward. I don't want to motivate anybody. Motivation stays for a few minutes, but inspiration stays for a long time. Are you getting what I'm saying? Making sense? So wake up. Don't just sit and brood. Oh, this tomorrow something will happen. Next day, Amavas vachinappudu jaragadu. Adantha em jaragadu. Yata in Patanjali Yoga Sutras, it says, if you want to change your life, it is now. Yoga Anushasanam eppudu ante ippudu. It is not tomorrow. It is right now. You want to change, do it now.
There is no tomorrow. Who knows whether you'll be alive tomorrow? One earthquake, building can fall. All of us can die tomorrow. Yes or no? Anything can happen in this space and time. Don't think everybody thing is permanent. Huh? We will wish, but the purpose of life is to recognize what we are. And for that, Gurudev has made it so short, 3 days, 3.5 days. Just come and sit and look into yourself. Make that shift. That's all. Shailesh Sir, garu sir. answered. Sir, thank you, sir. Thank you very much, sir. Yeah. Yes, sir. Very much. Thank you. One more last question. Yeah. One or two more questions and we'll wind up. I think most of it I covered, I think. Kada? Sir, ఇది టైమింగ్స్ ఎట్లా ఉంటాయి సార్ ఇది డిఎస్ఎన్? Full day. Thursday evening, Friday, Saturday, Sunday, it's morning 6:30 to evening 8:30. ఈవినింగ్ 8:30. Yeah. ఇంక్లూడింగ్ You can లంచ్. forget office. Location, sir? Sainik Puri. Okay. Sorry. See, some from Bongir, they said 10 people will come. So I already organized 10 people's, what do you say, stay also. See, when I take responsibility, I do 100%. I don't leave 50%. నేను మాట్లాడేసి పెట్టుకున్నాను ఆల్రెడీ 10 మందికి రెడీ ఉంది. ఇప్పుడు బొంగి నుంచి పంపిస్తారా లేదా అది మీ హ్యాండ్లో ఉంది. 10 people అయితే we have organized. They said no problem, వెన్యూలోనే పడుకోవచ్చు అని. If ladies are coming or gents are coming from some other place, don't worry. We will speak to some volunteers. We will host you for a couple of days. Don't worry. Okay. So don't worry about all these things. 100%, sir. మనం హోస్ట్ చేస్తాం అదంతా. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అండ్ సార్ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్? మార్నింగ్, థర్స్డే ఈవినింగ్ ఉంటుంది. ఓకే. అంటే అక్కడే థర్స్డే స్టే ఈవినింగ్ 5 to చేయాలా 8:30. టైమింగ్ సార్? 5 to 8:30 థర్స్డే. ఓకే సార్. ఫ్రైడే, సాటర్డే, సండే పొద్దున 6:30 నుంచి సాయంత్రం 8:30 వరకు ఉంటుంది. ఓకే, మళ్ళీ రిటర్న్ ఇంటికి రావచ్చు. ఇంటికి వెళ్ళొచ్చు, మళ్ళీ పొద్దున రావాలి. ఓకే ఓకే సార్. దాట్స్ పాసిబుల్. అండ్ ప్రొసీజర్ ఏంటి సార్? దానికి లింక్ ఏమన్నా? మీ నంబరు ఇంకా నంబర్ హే ప్రణయ్? హై సార్. మీరు వీడియో పెట్టరా ఒకసారి? సార్ నాది ఉంది సార్ దగ్గర. మీ పేరు సార్? స్వామి. ఓకే ఓకే, రైట్. ठीक है, तो लिंक लगा दे स्वामी जी. ఎస్ సార్. ఇవాళే చేసేయండి. ముహూర్తాలంతా చూసుకోకండి. ఇవాళే ఇప్పుడే మంచి ముహూర్తం, శుభముహూర్తం అన్నమాట. ఓకే. పతాంజలిలో ఎప్పుడైనా నేను పతాంజలి సెషన్ తీసుకుంటా, అది అటెండ్ చేయండి. అద్భుతమైన. ఈవెన్ ఇన్ డిఎస్ఎన్ ఐ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ పతాంజలి ఇన్ ద ఈవినింగ్స్. సో యూ విల్ అండర్స్టాండ్ మోర్ డైనమిక్స్ అబౌట్ ద మైండ్. మైండ్ ఎలాంటిది అని కొంచెం అర్థమవుతుంది. ఓకే, షూర్, థ్యాంక్ యూ. Anybody else wants to answer? Ask. So Sai, you are coming, no? Definitely. Yeah. Finish. I'm just trying to. Yeah. I will tell you, last DSN which I had in March after COVID, there was one guy who came from Synchrony Financials. He had to drop his niece for some exam exactly on Friday morning. So Friday, Saturday he had to drop her. A 2 days morning drop cheyalandi, mottam DSN postpone చేద్దాం అనుకున్నాడు ఆయన. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ పనే, బట్ దానికోసం ఫుల్ డే ప్రోగ్రామ్ ఎందుకు మిస్ కావాలి? సో హీ కేమ్ ఆన్ థర్స్డే. వాట్ టు డూ అన్నాడు. దెన్ ఐ సెడ్, సి ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్. యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ సొల్యూషన్, యు ఆర్ జస్ట్ బ్లోయింగ్ అప్ ద ప్రాబ్లమ్ అన్నాను. సో సొల్యూషన్ ఏమంటే, ఈ వెంట్ అండ్ స్పోక్ టు హిస్ నేబర్. నేబర్ ఆల్సో వాస్ టేకింగ్ హిస్ డాటర్ ఫర్ ద సేమ్ ఎగ్జామ్. నేబర్ టుక్ హిస్ నీస్ ఆల్సో ఫర్ 2 days ఫర్ ద ఎగ్జామ్. దిస్ గై కేమ్ ఆల్ ద డేస్ టు డిఎస్ఎన్. సో ఇలా చాలా జరుగుతాయండి. మనం పక్కనే ఉంటాయి సొల్యూషన్స్, మనం చూడమంతే. ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు ఆస్క్? నౌ టీచర్స్ ఆల్సో కెన్ ఆస్క్. సాక్షి, తుజే సమజ్ మే ఆ రహా హై? ఒకటి ఏంటంటే, నేను రోజు లేచి సుదర్శన్ క్రియ చేద్దాం అనుకుంటా, ఎక్సర్సైజ్ అయినా సరే.
2 days 3 days చేస్తున్నా మళ్ళీ Yes, 4th అన్న, డే అదే. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అండి. ఎక్కడ? లింగంపల్లి. ఓకే. ఓకే, లింగంపల్లి నుంచి మీకు డైరెక్ట్ MMTS ఉంది, చెర్లపల్లిలో దింపుతాడు. ప్రణయ్ వచ్చి పికప్ చేసుకుంటాడు థర్స్డే. డిఎస్ఎన్కి రండి, అక్కడ ఆన్సర్ ఇస్తాను. ఓకే సరే. వస్తారా? అంటే నేను ఊర్లో ఉన్నామండి. థర్స్డే వస్తున్నారనో తెలీదు. వచ్చేసేయండి. ఇప్పుడు డేట్ తెలుసు కదా. Yeah. మీరు MMTS లో లింగంపల్లి లెక్కితే డైరెక్ట్ మౌలాలి వరకు వస్తుంది. Okay. టికెట్ కూడా అవసరం లేదు. మేము వచ్చి పికప్ చేసేసుకుంటాం మిమ్మల్ని సొంత ఫ్రెండ్ ఫ్యామిలీ లాగా చూసుకొని పంపిస్తాం. అంత గ్యారంటీ మేము ఇస్తున్నాం మీకు. మీరు గ్యారంటీ ఇచ్చి రండి. మీ నంబర్ చెప్పండి ప్రియా గారు. ఇక్కడ చాట్ లో చాట్ లో పెట్టండి. నేను మాట్లాడచ్చా? చెప్పండి మా. షార్ట్ అండ్ స్వీట్, నో లాంగ్, బికాస్ జస్ట్ వాట్ ఎవర్ ఇస్ యువర్ క్వశ్చన్ యూ టెల్ మీ. క్రియ చేసుకున్నప్పుడు అది అన్ని స్టేజ్ అన్ని చేసుకున్న తర్వాత క్రియ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ రౌండ్ చేసుకుంటుండగానే సుదర్శన క్రియ ఐ గెట్ సక్డ్ ఇంటూ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తాను. మళ్ళీ కన్సల్ట్ అయ్యో సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ చేస్తాను. ఇది ఇంకా అప్పటికి ఇంత అయ్యేసరికి ఇదే ఒక అరగంట 40 నిమిషాలు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేసుకోవడానికి మళ్ళీ కూర్చోలేకపోతున్నాను. ఇదే అరగంట 40 నిమిషాలు. It's okay, just meditate. If you get into meditation, just go into meditation. Don't worry too much. ఈ సైకిల్స్ ని పూర్తి కాకపోయినా It's okay. జై గురుదేవ్. లాస్ట్ లో గురుదేవ్ కి అన్ని సమర్పణం చెప్పేసేయండి అంతే. అంత మిక్స్ మసాలా అయినా సరే అది సమర్పణ అంతే. ఈ ఎక్సెప్ట్స్ ఆల్ మసాలా. ఈ ఎక్సెప్ట్స్ ఆల్ మసాలా I said. See, so many masalas are here on the screen, different types of masalas. In this context, I want to say one thing about Gopi sir. మా ఇంటి అప్స్టేజ్ లో గోపి గారు 2 సార్లు పోస్ట్ చేశారు. చాలా ఫన్ హ్యూమర్ అన్ని కలిపి చాలా సరదాగా చేసేవారు. అది నాకు బాగా గుర్తుంది. ద్రౌపది వస్త్రాపరణం తర్వాత ఆమె చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన అక్షయ వస్త్రం ఇస్తారు శ్రీకృష్ణ. ఇచ్చినప్పుడు ఎలా వచ్చిందంటే ఓన్లీ విమల్ అని విమల్ లాగా నాకు చాలా సరదాగా అనిపించింది. తర్వాత Indraji's daughter-in-law and son, they both take care of the Boon Ashram in the US. They both are teachers, art of living teachers. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ ది కోర్సులు ఏదైనా ఒక సెషన్ ఇచ్చి ఒక హోంవర్క్ అనేది ఒక అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళు చేస్తుంటే వెళ్ళి ఎంత శ్రద్ధావంతుడైన కొడుకో వెళ్ళి అమ్మ నువ్వు భోజనం చేసేవా లేదా, నేను వచ్చేదాకా నువ్వు కాచుకోవద్దు, నువ్వు భోజనం చెయ్యి, నువ్వు ఉండు, ఎలా ఉన్నావు, నేను వచ్చేదాకా కాచుకోవద్దు, ఆలస్యంగా ఉన్నావు అని చెప్పి కోర్సు అయిన తర్వాత కోర్సు మధ్యలో అడుగుతూ ఉంటారు. ఇన్ని ఉన్న తన స్వంత బాధ్యతలు తన వదిలిపెట్టుకోలేదు. అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ లో ఉంది. ఇంద్ర గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సి ఫర్ మీ గురుదేవ్ హ్యాస్ మేడ్ దట్ మైండ్ సో ఫ్లెక్సిబుల్, వీ కెన్ డూ మల్టీ టాస్కింగ్ యాక్చువల్లీ. బట్ మనం ఒక్క ప్రాబ్లమ్ లో చిక్కుకొని వేరేది వదిలిపెడతాం. we get caught up in one small thing and then we don't look at 10 other possibilities what is possible, and that one thing finishes you. Gurudev says no, wherever you put your attention that will grow. నువ్వు ఎక్కడ నీ చైతన్యము ఇన్ పతంజలి యోగ సూత్రాస్, నీ చైతన్యానికి నా ఫార్మ్ ఉంది, నా ఇంటెలిజెన్స్ ఉంది, ఏమి అది జస్ట్ ఉంది. నువ్వు ఎటువంటి ఫామ్ ఇస్తావు, ఎటువంటి దానికి రాగద్వేషాలు ఇస్తావు, ఏది ఇస్తావో అది అలా సృష్టి అవుతుంది. దట్ ఈస్ వై ద వరల్డ్ ఈస్ యువర్ క్రియేషన్, ద మైండ్ ఈస్ యువర్ క్రియేషన్, ద ప్రాబ్లమ్స్ ఆర్ యువర్ క్రియేషన్, ఎవ్రీథింగ్ ఈస్ యువర్ క్రియేషన్. Solution is also given to you, and the Guru is the combined consciousness of all of us. Guru and Manshi evaru, who is Guru? He is the collective consciousness of all of us come there to take us forward. That's all. He has to take a form for us to connect. So the Guru has come to take a form. He has connected to us. So he's pulling all of us. Come.
అండ్ ఈస్ బీన్ పేషెంట్ ఫర్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 1,00,000 కోటి సంవత్సరాల నుంచి మనతోని ఈ జర్నీని ముందు తీసుకొని వెళ్తూ, మనని వదలకుండా ముందు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రతి జన్మంలో మనం ఎన్ని జన్మ, we don't know how many lifetimes we have come with him and gone with him. He remembers, but we don't remember. That is because of our small mind. Santoshi, are you here? Yes, I'm there. Kekerda? Kekerda. Am I audible? Yes, yes. కనపట్లేదు ఎవరు సగం వీడియోలో. So if everybody is anything else you want to ask? So okay, ఫైనల్ గా డిఎస్ఎన్ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ మీరు మీ బాధ్యతలు 100% తెలుసుకుంటారు. రెండోది, యూ విల్ స్ట్రెచ్ యువర్ మైండ్. థర్డ్, బాడీ విల్ బి స్ట్రెచ్డ్. ఫోర్త్, you will see lot of shift happening inside you in these 3.5 days. And Sunday బయటికి వెళ్ళేటప్పుడు you will see a lot of shift in the way you deal with people and situations in your life. అంత గ్యారంటీగా చెప్తాను. నేను 100% ఇస్తాను, మీరు కూడా మీ 100% ఇవ్వాలి. ఓకే, అండ్ those ఆల్రెడీ డన్ ద డిఎస్ఎన్, ఐ వుడ్ రికమెండ్, ఇఫ్ ఆల్రెడీ 1-2 years అయిపోయిందా, వచ్చి కూర్చోండి ఇంకోసారి. అదే సినిమా చూస్తాం కదా 3 సార్లు, 4 సార్లు. వి సీనా సేమ్ మూవీ, సేమ్ సమోసా, సేమ్ మసాలా దోశ, సేమ్ ఇడ్లీ, సేమ్ పూరి, ఎవ్రీడే వి ఈట్. బట్ వి ఆర్ట్ ఆఫ్ లింక్ వద్దండి, నేను చేసేసానండి, అయిపోయింది, నేను ఇంకా జ్ఞాని అయిపోయాను, ఇంకా నాకు అస్సలు వద్దు. సో కమ్ బ్యాక్, యూ షుడ్ కమ్ బ్యాక్, బీ స్ట్రాంగ్. గురుదేవ్ వాంట్స్ నో, ఒక్కొక్కరు డైనమిక్ అవుతే యూ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ అండి. మనం పడేసేవాళ్ళు 10 మంది ఉంటారు, మళ్ళీ మళ్ళీ లేచి నిల్చోవాలి. ఈ జగత్ అంతా, జగత్ ఈస్ లైక్ దట్, పడేస్తుంది నిల్చోబెడుతుంది, పడేస్తుంది నిల్చోబెడుతుంది. మనం పడేయడము నిల్చోబెట్టడం కాదు, మధ్యలో ఉండాలి. అందరికీ పిల్లర్ లాగా ఉండాలి. పడేవాడికి పిల్లరు, ఎదిగేవాడికి కూడా పిల్లర్. నువ్వు ఎక్కువ ఎగరకరా, ఇక్కడ ఉండు, నాతోనే ఉండు, మళ్ళీ పైన ఎక్కువ మళ్ళీ పడతావు. సో కమ్ టు ద సెంటర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Good. And one more thing also, Gurudev said, no, the next 6-7 years also, Gurudev said, the world will see a lot of tough times. Gentle ga chepparu Gurudev. Last year chepparu. So already చూస్తున్నాం, కాలిఫోర్నియాలో ఫైర్స్ అయినాయి. ఇవాళ మెల్బోర్న్ లో ½ an hour, 3 నెలలు వర్షము ½ an hour లో పడింది అక్కడ. 3 నెలల 3 days of rain has fallen in 1 day. So ముందు ముందు మనకు తెలీదు. సో వీ నీడ్ టు బికమ్ స్ట్రెంగ్త్ ఫర్ సో మెనీ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్. ఓకే, ఆర్ జాబ్స్ అండ్ ఆల్ విల్ బి దేర్, మనీ, ఓకే, ఆల్ విల్, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ టు టేక్ కేర్ ఆఫ్ 2 more people. మన ఫ్యామిలీ కాకుండా మన లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ, రైట్ సైడ్ ఫ్యామిలీ, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చే అంత ఒక స్ట్రెంగ్త్ కావాలి మనకి. సో దట్ విల్ కమ్ ఓన్లీ విత్ సత్సంగ్, సంఘ. అండ్ మోర్ బిగర్ ద సంఘ, మోర్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్. ఓకే, కల్పన, బాగా చెప్పానా కల్పన? అయ్యో, కల్పన organized one DSN in Srikakulam around 5-6 months back. ఫైర్ ఇస్తారు, వెరీ డైనమిక్. ఫైర్. అప్పుడు సీనియర్ వాలంటీర్, ఇప్పుడు సీనియర్ టీచర్ అక్కడ. లేదు భయ్యా. గుడ్. బాలయ్య గారు, who spoke to me, he is the first person I contacted when I went to Bongir, and he is instrumental in organizing 2 courses. Bongir లో స్టార్టింగ్ అయిందంటే బాలయ్య గారు, అక్కడ ఆయన 2 రోజులు మొత్తం తిరిగేసి, నేను కూడా వెళ్ళాను, we both went together, and 2 courses happened because of బాలయ్య గారు in Bongir. Today Bongir is rocking. Last 2 weeks I think 150 people course జరిగింది Bongir. సో నో, గురువు గారు ఆ ఉద్దేశం ఎలా ఉంటుంది మనకు తెలియదు, మనము రెడీగా ఉండాలంతే. హ్యాపీనెస్ కోర్స్ అయ్యింది భయ్యా. వెరీ నైస్, 54. సూపర్.
Okay, then if everybody is done, so all of you inspired to come? Yes, no? Those who are all showing thumbs up, we will come to your house, huh? Always welcome. Like we are like Yamdoots. సైనిక్పూర్లో ఎక్కడ అండి మీరు చెప్పింది? ఇది యాప్రాల్. యాప్రాల్, ఓకే. మీరు డోంట్ వరీ, ఓల్డ్ పీపుల్ అండ్ ఆల్ సమ్ విల్, మీరు మరీ యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు కమ్. బట్ వీ హ్యావ్ సీనియర్, నో, ఒక వన్ పర్సన్ 76 years పాపం ఒక్కడే ఉండేవాడు, వాళ్ళ పిల్లలంతా యుఎస్ లో ఉంటారని ఎవ్రీ డిఎస్ఎన్ యూస్ టు అటెండ్. హి అటెండెడ్ 5 DSNs లైక్ దట్. వచ్చి కూర్చునేవాడు, ఏం చేసేవాడు కాదు. హి జస్ట్ యూస్ టు ఎంజాయ్ ద డిఎస్ఎన్. మేము కూడా అదే చేద్దామని. మేము కూడా పాపం ఆయనకి ఈ డింట్ హ్యావ్ ఎనీ అదర్ అండి. ఇంట్లో ఎవరు కావాల్సిన వాళ్ళు లేరు, అందరూ యుఎస్ లో ఉన్నారు. నా పని పాపం ఆయన ఒక్కడే ఉంటున్నాడు. సో హీ ఫెల్ట్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్నమాట. అంతే అంతే. Whenever he came, he enjoyed himself thoroughly and he went away. So, but he enjoyed himself. See, that spirit in him didn't die. That's what I'm trying to say. ఆయన పద్మ సాధన చేశాడా లేకుంటే మెడిటేషన్ చేశాడా పక్కకు పెట్టండి, బట్ 100% he was in the course. That is important. ఇది ఈ 23rd ఈ 23rd 23rd నుంచి స్టార్టింగ్. ఓకే. 23rd evening, 24, 25, 26. Okay. I will forward to my Sainikpuri group also. Please. If I get the. తప్పకుండా చూస్తాం, మాకు గనక ప్రాప్తం ఉంటే ఆ హ్యాపీనెస్. What would be the price of this course, sir? It's 4,500 for 3.5 days. Okay. 4,500 డబ్బులా? 4,500. Hey, it's nothing nowadays. Go to one hotel, you spend 3,000 rupees like this, and next day morning you have gas. సార్ ఇప్పుడు 6:30 to 8:30 అన్నారు కదా, లైక్ మధ్యలో లంచ్ అవి బయటకు వెళ్ళి చేసుకోవాలా మేము, లైక్ అక్కడ? మీరు థర్స్డే రండి, అన్ని చెప్తాం. ఓకే. మీరు when you are coming into the course, ఈ food, these are all things which will anyway will happen, right? No, nothing. I mean, na meaning ante like I Two stay options nearby. will be there. Either we will feed you or you have to feed yourself. Okay. Correct. So either we'll give you time to eat for yourself or we'll send you to give. So don't worry about food. It will all be taken care. Relax. You come. That is important. Okay, sir. Okay. What is important is carrying your body, mind, emotion, spirit, everything there. 3.5 days, not keeping your mind in the house also. Be there 3.5 days, and then when you go back, you see the shift. That's it. Santoshi, please one small bhajan. Santoshi is an amazing singer. He was in Hyderabad, now settled in Chennai. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा मंदहास सुनयन ध्यान प्रकाश सुनयन ध्यान प्रकाश
ॐ गुरुचरणं सदा भजो चिन्मयमानसहंसा सद्गुरुचरणं सदा भजो चिन्मयमानसहंसा सद्गुरुचरणं सदा जपो गुरुचरणं सदा जपो परममानसहंसा सद्गुरुचरणं सदा जपो परममानसहंसा सद्गुरुचरणं सदा जपो परममानसहंसा सुमेरुवस सदा मन्दहस सुमेरुवस सदा मन्दहस सुनयन ध्यान प्रकाश सुनयन ध्यान प्रकाश जय 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 गुरुदेव जय 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 गुरुदेव जय 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 गुरुदेव जय रवि तेज मंगलदेव जय 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 गुरुदेव जय रवि तेज मंगलदेव जय 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 गुरुदेव जय 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 गुरुदेव जय 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 गुरुदेव 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 विना वेंकटेशं ननाथो ननाथ सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ रामकृष्ण हरि मुकुंद मुरारी रामकृष्ण हरि मुकुंद मुरारी
పాండురంగ 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 హరి పాండురంగ 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 హరి పాండురంగ హరి బోలో పాండురంగ హరి పాండురంగ హరి బోలో పాండురంగ హరి పాండురంగ హరి జయ జయ పాండురంగ హరి రామ కృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ 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 హరి విఠల 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 హరి ఓం విఠల 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 హరి ఓం విఠల హరి ఓం విఠల రాధారమణ హరి బోల్ జయ జయ 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 రాధారమణ జయ జయ రాధారమణ జయ జయ రాధారమణ హరి బోల్ జయ జయ రాధారమణ జయ జయ రాధారమణ జయ జయ రాధారమణ హరి బోల్ జయ జయ రాధారమణ హరి బోల్ జయ జయ రాధారమణ హరి బోల్ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं శోభరహితో సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు హరి ఓం తత్సత్ శ్రీ శ్రీ సద్గురు సచ్చరణారవిందార్పణమస్తు జయ గురుదేవ్ Jai Gurudev Santosh ji. So Santosh ji, I think is in Mala, no? Swami, yeah? ஆமா ஆமா 18th I am going to Sabarimala. Okay, so he and his there's a group, they sing in the Sannidhi of Sabrimala every year. Yes, yes. Yeah, yeah. They go and sing Ayyappa bhajans there. So whenever he's in Hyderabad, we'll catch him. Fantastic. I'm scheduled to come. I'm missing this DSN. I'll be missing this DSN, but I'll come. Please. Yeah, I have to come. Please come. And Gopiji's DSN, that Madras DSN, I was there with him. Brilliant. No, for whatever it is, the knowledge and like what Indraji was mentioning, ఆ హాస్యం ఉంది కదా మధ్యలో, ఆ ఎంత టఫ్ పాయింట్స్ లో కూడా ఆ హాస్యం అంట, ఈ టెల్స్ ఇట్ సో సటిల్, ఇన్ అ సటిల్ వే, అది ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ గోస్ ఇన్సైడ్ అలా. అండ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. బ్లెస్డ్ టు have attended this program. Blessed. We are all blessed to be with Gurudev. That's all. Jai Gurudev. Jai Gurudev. So see, I'm sure many more will come now. Kalpana ji from Srikakulam has confirmed 2 people for the program. She was chatting with me. She is sending her son and another person. From Srikakulam, she is sending. Like Hyderabad, they are studying, I think. So she'll be standing.
So like that, you reach out to people, make them come, or you also can come. Please come, join the program. Just make a difference. That's all. Okay. So thank you all. Thank you, Pranay and Ram, for organizing this. And hope to see you soon sometime. After DSN, we'll have planned some knowledge session. Yes. Yeah, Patanjali or something will plan and have it. Yes. Very interesting. Jai Gurudev. Jai Gurudev, sir. Thank Jai you so much. Gurudev. Today night, no, Gurudev said before sleeping, all of you pray and meditate for 10 minutes, full moon. Pray for everybody, California, Australia, whatever is happening in the world, and whatever is going to happen, we don't know. So pray that everybody is happy and good. Okay. Jai Gurudev. Jai Gurudev.